నమస్కారం రామరాజ్యం ఛానల్ కి స్వాగతం. శ్రీరాముడనే మహాపురుషుడి వృత్తాంతాన్ని రామాయణంగా రాసింది ఎవరంటే ఎవరైనా వాల్మీకి మహర్షిని టక్కున చెప్పేస్తారు. ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా ఆ మహర్షి గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే వాల్మీకి ఎప్పుడు జన్మించారు, ఎలా తన జీవితం ముగిసింది అనే విషయాలు చాలా మందికి తెలియదు. అసలు వాల్మీకి ఎవరు, బోయవాడిగా ఉన్న సాధారణ మనిషి రామాయణం రాసే స్థాయికి ఎలా ఎదిగారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సంస్కృతంలో మొట్టమొదటి కవి వాల్మీకి. శ్లోకం అనే ప్రక్రియను కనుగొన్నది కూడా వాల్మీకి అని అంటారు చాలామంది. వాల్మీకం అంటే పుట్ట. ఆ పుట్ట నుంచి వెలుపలికొచ్చేవాడు కాబట్టే వాల్మీకి అయ్యాడని మరికొందరు అంటూ ఉంటారు. వాల్మీకి తల్లిదండ్రుల గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడు తాను పరాశరుడి కుమారుడినని తన రచనల్లో చెప్పుకున్నారు. కానీ వాల్మీకి ఎక్కడా తల్లిదండ్రుల గురించి ప్రస్తావించలేదు. అయితే సీతను రాముడికి అప్పగించే సమయంలో తన గురించి ప్రస్తావన చేశాడు. ఉత్తరాఖండలో ఉన్న విషయం ఏంటంటే, రామా, నేను ప్రచేతడుని 7వ కుమారుడిని. 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఏ పాపము చేయలేదు, ఇలాంటి అబద్ధము ఆడలేదు. సీత నిన్ను తప్ప వేరే పరపురుషుడిని ఎరుగదు. నా మాట అబద్ధమైతే నేను చేసిన తపస్సంతా పోతుంది అని వాల్మీకి అంటారు. రామాయణం త్రేతాయుగంలో జరిగితే భాగవతం రాసిన వేదవ్యాసుడు ద్వాపర యుగం నాటివాడు. ఇది ఎలా రాశాడన్న ప్రశ్న కూడా అందరికీ కలుగుతుంది. పురాణ రచయితలను భగవంతులుగానే భావిస్తారు. అది ఏ యుగమైనా ఒకటే కదా. ఆ భగవంతుడే వాల్మీకిగాను వేదవ్యాసుడిగాను జన్మించి పురాణాలు రాశాడని అంటారు. ప్రచేతనుడు చేస్తున్న సత్రయాగంలో నారదుడు గానం చేసినట్లు చెప్పారు. ఇక్కడ తెలిసిందేంటంటే, ప్రచేతనుడు విష్ణు భక్తుడు, అతను క్షత్రియుడు. ఆయనకు యజ్ఞయాగాల గురించి నారదుడు ఉపదేశించేవారు. ఆ తర్వాత కథాక్రమంలో ధ్రువుడి తపస్సుతో శ్రీహరి ప్రత్యక్షమై వరాలివ్వడంతో ధ్రువ వంశ విస్తరణ జరిగింది. వీరు సూర్య వంశస్థులైన బోయవారు. వీరి వంశం క్రమం వత్సరుడు, పుష్ణార్షునుడు, సాయంకాలుడు, చక్షుడు, ఉల్కడు, అంగుడు, వేణుడు, పృథ్వీరాజు, విజిస్తాస్తుడు, పావనుడు, హర్దిదానుడు, ప్రచేతుడుగా చెప్పుకుంటారు. ఈ ప్రచాతనుడికి 10 మంది ప్రచేసతులు ఉన్నారని అంటారు. వీరి జన్మ వృత్తాంతాలు చూస్తే అంగుడి బాధ, వేణుడి దుశ్చర్యలు, పృథ్వీరాజు ఔన్నత్యం, నిషాదుడు అడవుల్లోకి వెళ్ళి కిరాత రాజు అవ్వడం జరుగుతుంది. ప్రచేతసుడికి జన్మించిన ఆ 10 మంది ప్రచేతసులలో 7వ వాడు ఈ వాల్మీకి మహర్షి. నారదుల ఉపదేశంతో తండ్రి, తాతల ముత్తాతల పూర్వజన్మ సుకృతం, శ్రీహరిపై తరతరాల భక్తి విశ్వాసాలు వాల్మీకిని మహర్షిగా మార్చాయి. వాల్మీకి మహర్షికి సంబంధించిన అసలు కథ ఇది. వాల్మీకి మీద ఎవరూ పెద్దగా పరిశోధనలు చేయకపోవడంతో కట్టుకథలు పుట్టాయి. వాల్మీకి పేరు రత్నాకరుడని, అతను ఒక దొంగ అని దారి దోపిడీదారుడంటూ పేర్కొన్నారు. మరికొందరు ఆయన బ్రాహ్మణుడన్నారు. వాల్మీకి అనే శబ్దానికి చీమల పుట్ట అనే అర్థముంది. కఠోర ధ్యానం చేసి పుట్ట పేరుకునేలా తపోముద్రలో ఉన్నాడు కాబట్టే ఆ పేరు వచ్చిందని అంటారు. ఆయన మాంసాహారి కాబట్టి కిరాతుడు అని పేరు కూడా ఉంది. వాల్మీకి పేరు కలిగిన వారు 4-5 ఉన్నారని మరికొందరు అంటారు. వారిలో రత్నాకరుడు, అగ్నిశర్మ కూడా ఉండి ఉండొచ్చని చెప్తారు. వీరు ఆదికవి వాల్మీకి బోధనలకు ప్రేరేపితులై తమ పేర్లను వాల్మీకిగా మార్చుకునుండే అవకాశం కూడా ఉంది. వాల్మీకి మహర్షి వద్ద శిష్యరికం చేసిన భరద్వాజుడు, లవుడు, కుషుడు మహర్షిని భగవాన్ అని బోధించేవారట. బ్రహ్మ సమానుడని, రామాయణాన్ని రాయటానికి బ్రహ్మే తాను వాల్మీకి మహర్షిగా అవతరించాడని చాలామంది నమ్ముతారు. ఆదికవి వాల్మీకి ఆ రోజుల్లోనే అక్షర లక్ష్య అనే ఈనాటి ఎన్సైక్లోపీడియా బ్రిటానియా లాంటి విజ్ఞాన సరస్సుని అందించారు. యోగ వాసిష్టం అనే యోగా, ధ్యానం గురించి మరో పుస్తకాన్ని కూడా వాల్మీకి రాశారు. ఈ పుస్తకం రామాయణంలో భాగమే. రాముడు 10-12 వయసులో మానసిక అశాంతికి లోనైనప్పుడు వశిష్ఠుడి ద్వారా యోగా, ధ్యానం శ్రీరాముడికి బోధించారు. వశిష్ఠుడు పలికిన విషయాలనే వాల్మీకి రాశాడు. ఆదిత్య హృదయం రాసింది కూడా వాల్మీకి మహర్షే. వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమానమని వాల్మీకి పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినప్పుడే సీతను వనవాసానికి పంపినప్పుడు వాల్మీకి ఆశ్రమంలోనే ఆవిడ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆశ్రమంలోనే సీత లవకుశలను కన్నట్టు కూడా పురాణాలు చెబుతున్నాయి. వీరిద్దరు విద్యాభ్యాసం కూడా ఇక్కడే జరిగిందని అంటారు. అంటే వాల్మీకి శిష్యరికంలోనే జరిగిందని రామాయణంలో కూడా చెప్పబడింది.
మహర్షిగా మారిన వాల్మీకి దండకారణ్యం గుండా దక్షిణ భారతదేశం, ఆ తరువాత శ్రీలంకకు వలస వెళ్ళాడని చెబుతారు. మార్గ మధ్యంలో వివిధ ప్రదేశాల్లో బస చేస్తూ అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో రాశాడని అంటారు. తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలో పేర్కొన్నాడు. ఆంధ్రాలో ఉన్న గోదావరి నదీ తీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే వరకు తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడట. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడని పురాణాల్లో చెప్పబడింది. వాల్మీకి జీవితం శ్రీలంకలోనే ముగిసిందని అందరూ అంటూ ఉంటారు. ఇది వాల్మీకి జీవిత చరిత్ర. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.